స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా, నీ కృపను బట్టి వందనాలయ్యా, కనికరము ప్రేమ దయను బట్టి వందనాలయ్యా. ప్రభు దినములో నీ ఆలయములో వచ్చి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు రాజా ప్రభువా తండ్రి ఈ రోజును ప్రభువా మా జీవితంలో మీరు అనుగ్రహించి ఉన్నారయ్యా, పొడిగించి ఉన్నారయ్యా. అయ్యా నీకు వందనాలు 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 ప్రభువా. ఏ పాటి వారము రాజా, ఏ యోగ్యత లేని వారము రాజా, నీ దయను బట్టి రాజా ప్రభువా నీకు వందనాలు 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 ప్రభువా. ఏక మనసును మాకు దయచేయము, నీ పరిశుద్ధ ప్రసన్నతను మాకు దయచేయము రాజా. ఆత్మతో సత్యముతో పరిశుద్ధముతో ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరచుటకు రాజా మాకు సహాయము చేయము రాజా. పరలోకములో తండ్రి నీ చిత్తము నెరవేర్చబడినట్లు రాజా ఈ భూమిలో ప్రభువా మా వ్యక్తిగత జీవితములో మా కుటుంబములో మా సంఘములో రాజా నీ చిత్తము నెరవేర్చబడాలి, నీ నామము మహిమపరచబడాలి ప్రభువా. అన్ని ఆటంకమును దూరపరచము. సకకాలముల రాజా ప్రియ బిడ్డలు అందరూ వచ్చినట్లు దయచూపము రాజా. ఆత్మ ప్రభు కష్టముల రాజా మమ్మల్ని మేము రాజా అప్పగించుకొని ప్రార్థించి ఉన్నాము. ఒక్కసారి ప్రభువా నీ అమూల్యమైన రక్తములో మా ప్రతి ఒక్కరిని కడగండి రాజా ప్రభువా, పరిశుద్ధపరచండి రాజా. నీ నామ మహిమార్థముగా మమ్మల్ని నడిపించవలని మనవి చేస్తున్నాము. స్తుతియు ఘనత మహిమ మీకే చెల్లించుచున్నాము యేసు క్రీస్తు నామములో నా తండ్రి, ఆమేన్ ఆమేన్. Praise the Lord, praise the Lord, praise the Lord. Ribana Shandara Tori Kamara. Hallelujah. ప్రభు నామానికి మహిమ గాక. మీ అందరికీ కాలము నన్ను కాచెను యేసయ్యా నీ కృపా, రెక్కల నీడలో నన్ను కాచెను యేసయ్యా నీ కృపా. కాలము నన్ను కాచెను యేసయ్యా నీ కృపా, రెక్కల నీడలో నన్ను కాచెను యేసయ్యా నీ కృపా.
నేను ధ్యానించుకున్నాను, అది మీతో పంచుకుంటాను. మొదటిగా ధన్యుడు ఎలాగున్నది? ధన్యుడు ధన్యుడు అని రాయబడి ఉన్నది. రెండవది కార్యము, ప్రైజ్ ది లార్డ్, నా ఎముకలు చీలించింది, నా ఎముకలు చీలించింది లేదా ఎండిపోయినట్టు అయింది, అది రెండవ కార్యం. మూడవ కార్యము, దర్శన కాలమందు భక్తి గల వారందరము ప్రార్థన చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. ఈ మూడు కార్యములు మనము త్వరగా ధ్యానించబోతున్నాము. ఓకే, ఈ కీర్తన ఎవరు రాసినది? దావీదు రాసిన కీర్తన. ఎప్పుడు రాశాడు? ఆయన పాపములో పడిపోయిన తర్వాత, ఆమె మరలా ఒప్పుకున్న తర్వాత రాసిన కీర్తన ఈ కీర్తన. సరేమా? ఓకే, 5వ వాక్యం మనం చదువుకుంటాము. నా దోషమును కప్పుకొని, 6వ వాక్యం, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు అందరూ ఆమె ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఈ కీర్తన ద్వారా రాజా, ప్రభువా నీ జీవము కలిగిన వాక్యము ద్వారా మమ్మను ఉజ్జీవింపచేసి అయ్యా నీ నామమును మహిమపరచుము. యేసు నామములో నా తండ్రి, ఆమేన్. కావున నీ దర్శన కాలమందు భక్తి కలవారు అందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఎలాగున్నది? కావున దర్శన కాలమందు అంటే అపాయింటెడ్ టైం, అంటే నిర్మించబడిన కాలము. ఆమేన్. అంటే ఒక్కొక్కరికి ఒక కాలం ఉంటుంది కదమ్మా. దుఃఖముతో ఉన్న కాలము, సంతోషముగా ఉన్న ఒక కాలము, అలాగున్నది కదా. అలాగే ఇక్కడ ఈ కీర్తనగాడు అంటున్నాడు, కావున దర్శన కాలం అందు, ఇంగ్లీష్లో ఎలాగా ఉన్నదంటే అపాయింటెడ్ టైం, అంటే ఇప్పుడు దేవుడు ఆయనకు సమీపముగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓకే, ఆ సమయములో భక్తి గలవాడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను ప్రభు ఆలకించాడు. ఏంటి? మొదటిగా ఇక్కడ మొదటి 2 వాక్యములు మనం చూస్తున్నాము. ఆమేన్. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అతిక్రమం అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్గ్రెషన్స్ అంటారు. అంటే ఇప్పుడు బైక్లో 2 పోవాలి, కానీ 3 పోయారంటే ఏంటి అర్థము? అదేం అతిక్రమము. అదేం చేస్తున్నాడు? ట్రాన్స్గ్రెషన్. 2 బండిలో వెళ్ళాలి, కానీ 3 వెళ్తున్నారు. హెల్మెట్ వేసుకుని వెళ్ళాలి, వేసుకోకుండా వెళ్ళినా ఏంటి? ఆమేన్. ఇదే అతిక్రమం, ట్రాన్స్గ్రెషన్ అంటారు. ఓకే, ఇక్కడ తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. రెండవది, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, మూడవ కార్యం 2వ వాక్యంలో ఎలాగ రాయబడి ఉన్నది? చాలు. కానీ ఇక్కడ యాక్చువల్గా మీట్ ఏంటి? బ్లెస్సెడ్ ఈస్ ద మ్యాన్ unto whom the Lord imputeth not iniquity. అంటే యెహోవా అక్రమమును, ఎవని యొక్క అక్రమమును యెహోవా తలంచకుండా ఉన్నారో ఆయనదని. ఎలాగున్నది? ఎవని యొక్క అక్రమమును యెహోవా తలంచలేదో ఆయన ధన్యుడు. ఇప్పుడు మూడు కార్యం చెప్పిన, మొదటిగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపముకు ప్రాయశ్చిత్తము నొందేవాడు. మూడవది, ఎవని యొక్క అక్రమమును యెహోవా తలంచలేదో ఆయన ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది ప్రియులారా? ఏమైంది? ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? తప్పు చేస్తున్నాడు. తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని ఏం చేయడం లేదు, ఆయన ఒప్పుకోవడం లేదు, కానీ దాన్ని కప్పివేస్తున్నాడు. లేదా ఆయన ఏం చేస్తున్నాడు? మొండిగా ఉంటున్నాడు, చెప్పడం లేదు, మౌనిగా ఉంటున్నాడు. చూడండి, అది మనము 3-4 వాక్యంలో చూస్తున్నాము. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు చీలించుచున్నది. తాచిపెట్టి ఉన్నాడు. పాపమును ప్రభు దగ్గర ఒప్పుకోవడం లేదు. మనం కూడా భార్యకు తెలియక, భర్తకు తెలియక, పిల్లలకు తెలియక మనం ఏం చేస్తున్నామో అంతరంగములో చీకటిలో మనము పాపము చేసి దాన్ని ఏం చేస్తామో తాచి పెడతాం. ఈ రాజా అనుకున్నాడు, ఎవ్వరి కూడా నన్ను ఏమి చేయలేము. తప్పైంది, జారతుమ్ములో పడిపోయాడు. ఇప్పుడు ఒప్పుకొనక ఏం చేస్తున్నాడు? భర్తను కూడా చంపేస్తున్నాడు. కానీ ఇప్పుడు నేను మౌనినై ఉండగా, ఎలాగుండా? నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు చీలించుచున్నది. అది మాత్రమా? దివారాత్రిను నీ చెయ్యి నా మీద
బరువుగా ఉండెను. ఇప్పుడు ప్రభు ఒక హస్తము ఎలాగ ఉన్నదా, ఆయన మీద చాలా బరువుగా ఉన్నది కనుక నా సారము వేసవి కాలమున ఎంటినట్టు అయిపోయింది. పాపమును దాచిపెడుతున్నాడు కనుక ఈ కార్యము జరుగుతున్నది. ఏం చేస్తున్నాడు ఆయన? ఎముక ఏమైపోయిందా? చీలించిపోయింది. ప్రభు ఒక హస్తము చాలా భారముగా ఆయన మీద ఉంటున్నది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అయ్యయ్యో, ఇది ఇలాగ ఉండమంటే మనము బ్రతకలేమని అనుకొని ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నా దోషమును, 5వ వాక్యము, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఆమేన్, హల్లెలూయా. పాపమును దాచిపెట్టిన వాడు వర్తిల్లడు, కానీ అదే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు. ఇంతదాకా దాచిపెట్టాడు కనుక ఎముక ఏమైపోయింది? చీలించిపోయింది. ప్రభు ఒక హస్తము బహుభారముగా ఆయన మీద ఉంటున్నది. దుఃఖము, వేదన కలిగింది. ఇప్పుడు ఒక తీర్మానం చేశారు, ఇంకా నేను ఇలాగ ఉండడము మంచిది కాదని తన దోషం ఏం చేస్తున్నాడా? నా దోషమును కప్పుకొనక నా ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. ఆమేన్. ఇప్పుడు ఈ కార్యం చేశారు. ఇక్కడ చూడండి, మరలా అదే వస్తున్నది. పాపం ఉన్నది, అతిక్రమం ఉన్నది, అక్రమం ఉన్నది. వీటిని దాచిపెట్టకుండా ఒప్పుకున్నాడు కనుక దేవుడు ఏం చేశారా? నీవు నా పాప దోషములను పరిగణించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పాప దోషమును పరిగణించి దేవుడు ఆయనకి ఏం చేసి ఉన్నాడు? విడుదల దయచేసి ఉన్నారు. కావున ప్రియులారా, మనము కూడా పాపమును దాచిపెట్టకూడదు. దేవుని దగ్గర నుండి మనము దీవెన పొందుకోవాలి. మన ప్రార్థన ఆలకింపబడాలంటే మనం ఏం చేయాలి? దాచిపెట్టకుండా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశారా? దానిని క్షమించి దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని వర్ధలింప చేస్తారు. హల్లెలూయా. కావున తగిన కాలమున, దర్శన కాలమందు భక్తి గల వారందరము విజ్ఞాపన చేసినట్టు, ప్రార్థన చేసినట్టు మనము కూడా. మీరు భక్తి కలిగిన వారా అంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని ఆమె ప్రభు దగ్గర ధన్యత పొందుకున్నట్లు మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనను ఆలకించి మనల్ని విమోచించి తన నామమును మన ద్వారా మహిమపరుస్తారు. అట్టి భాగ్యం ప్రభు యేసుక్రీస్తు నామములో మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు వర్తమానం, ఈ రోజు కూడా దేవుడు చక్కని వర్తమానము, దేవుడు విశేషముగా మనకు అనుగ్రహించిన వాక్యము. ఆయన మన కాపరి, మనమందరం ఆయన ఒక గొర్రెలు గనక మనకిచ్చిన వర్తమానమును మనము వినపోతున్నాము. ఎబ్రెయ పత్రిక 10వ అధ్యాయము 38. ఎబ్రెయ పత్రిక 10వ అధ్యాయము 38. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించెను, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఈ వర్తమానం మేము విన్నారు, ఈ రోజు వింటాం. ఈ రోజు దేవుడు ఆ వాక్యం ద్వారా ఏం మాట్లాడబోతున్నారు? 2 కార్యం ఉన్నది. ఆమేన్. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఆమేన్. ఇలాగ చెప్తామా? విశ్వాసము వలన నీతిమంతుడు జీవించెను, విశ్వాసం వలన నీతిమంతుడు జీవించెను. ఆపోజిట్ ఏంటి? అవిశ్వాసం వలన పాపి చనిపోను. కరెక్టా? కరెక్ట్ అయ్యా? ఎలాగున్నది? విశ్వాసము వలన నీతిమంతుడు జీవించెను, అవిశ్వాసం వలన పాపి చనిపోను లేదా మరణమును రుచి చూస్తాను, చచ్చిపోతాడు. కరెక్టా? ఓకే. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రము రాజా. నీ వాక్యములో జీవమున్నది రాజా. ఆ జీవముతో ప్రభువా మమ్మను ఉజ్జీవింప చేయము, నీ నామమును మహిమపరచుము. యేసు నామముల రాజా విన సెవిని మాకు దయచేయము. ప్రభువా, ఈ జీవము కలిగిన వాక్యము మా హృదయములో తార్చపడాలి రాజా. తండ్రి, నీ నామమును మహిమపరచుము. యేసు నామములో నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు ఎలాగున్నారు?
జీవముతో ఉన్నారా, చచ్చిపోయి ఉన్నారా? జీవముతో ఉన్నారు. దేవుని యొక్క కుమారుడు ఈ లోకములో వచ్చారు. 33.5 సంవత్సరము ఈ లోకములో ఉన్నారు. దేవుని కొరకు సేవ చేశారు. మన పాపమును బట్టి శిలువలో చనిపోయారు, పాతి పెట్టబడ్డారు. 3వ రోజు మరల తిరిగి లేచి ఈరోజు బ్రతికి ఉన్నారా? ఉన్నారమ్మా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అదే చూడబోతున్నాము. విశ్వాస మూలమున నీతిమంతుడు జీవించును. నీతిమంతుడు జీవించెను అంటే ఏంటి? ఇది లైఫ్ అంటే జీవముతో ఉండడం అంటే ఈ లోకంలో ఒక 70 సంవత్సరము, శక్తి కొలది ఒక 80 సంవత్సరము. అది కాదు. ఇక్కడ జీవం అన్నది లాంగ్ లైఫ్ అంటే ఏంటి? నిత్య జీవం. ఎలాంటి నిత్య జీవం? ఈ లోకంలో చనిపోయినా కూడా మరల పరలోకంలో ఎలాగ ఉంటాము? 1000 సంవత్సరము మనము యేసయ్యతో పాటు యేసయ్యలాగా మనము ఉంటాము ప్రియులారా. అదే మనం చూస్తున్నాము. విశ్వాసము వలన, దేని వలన? విశ్వాసము వలన నీతిమంతుడు జీవించెను. నీతిమంతుడు విశ్వాసము వలన జీవించెను. ఎలాగమ్మా? నీతిమంతుడు విశ్వాసం. మనకేం కావాలి? విశ్వాసము కావాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అంటే ఏంటి? తోమాను చూసి ప్రభు అన్నారు, నీవు చూసి నమ్మావు, చూడక నమ్మినవాడు ధన్యుడు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మనమందరము విశ్వాసము ద్వారానే నడుస్తున్నాము, కానీ చూసి మనము నడవడం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రియులారా, యోవాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యం. యోవాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యము. ఆమేన్. ఎరుగుట, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసు ప్రభును ఎరుగుటయే నిత్య జీవం. అంటే ఏమంటున్నాడు? దేవా, యెహోవా అద్వితీయ దేవుడైన నిన్ను, యెహోవా దేవా నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. ఎంతమంది ఎరిగి ఉన్నారు? హల్లెలూయా. యేసు ప్రభును మనం ఎరిగి ఉన్నామా? అదే మనకు నిత్య జీవం అని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. మన వర్తమానం ఏంటి? విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించెను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభును ఎరుగుటయే నిత్య జీవము. ఓకే, క్రిస్మస్ టైంలో ఒక వర్తమానం మనం వింటాం కదమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యము. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను ఆయనే రక్షించెను గనుక. ఆమేన్. యేసు అంటే ఏంటి అర్థం చాలా మందికి తెలియదు. యేసు అంటే ఏంటి? తన ప్రజలను పాపములో నుండి రక్షించువాడు. హల్లెలూయా. క్రిస్మస్ వర్తమానం ఎప్పుడయ్యా? ఈరోజు. ఆమేన్. నీ హృదయంలో యేసయ్య పుట్టాలి కదమ్మా. ఆమేన్. తన ప్రజలను పాపములో నుండి రక్షించిన రక్షకుడు యేసయ్య. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏంటి? క్రిస్మస్ వర్తమానం. ఓకే, ఈస్టర్ వర్తమానం ఏంటి? ఈస్టర్ వర్తమానం ఏంటి? రోమపత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యము. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు ఒక సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థాడు అయినందున ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసు ప్రభు శరీర ప్రకారముగా దావీదు ఒక వంశం. ఓకేనమ్మా? కరెక్టా? శరీర ప్రకారము దావీదు ఒక వంశంలో యేసయ్య పుట్టారు. కానీ పరిశుద్ధమైన ఆత్మను బట్టి పునరుత్థానము ద్వారా దేవుని యొక్క కుమారుడని నిరూపింపబడి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మరణమును, సాతానును, శాపమును, పాపమును, రోగమును గెలిచి ఏం చేశారా? పునరుత్థానం అయినందున ఆయన దేవుని యొక్క కుమారునిగా నిరూపింపబడి ఉన్నారు. మాకెందుకయ్యా ఇది చెప్తున్నావు? వినండి. మన వర్తమానం ఏంటి? విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించెను.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువును ఎరుగటయే నిత్య జీవము. యేసయ్య ఎవరు? పాపముల నుండి రక్షించువాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పునరుత్థానుడు ద్వారా ఆయన దేవుని యొక్క కుమారునిగా రుజుపరచబడి ఉన్నాడు, నిరూపింపబడి ఉన్నాడు. ఇప్పుడు చూడండి ప్రియులారా, రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వాక్యము. రోమపత్రిక, ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగ నీతిమంతులుగా మార్చబడినమో, మన పాపమును బట్టి మన అపరాధము నిమిత్తము ఆయన అప్పగింపబడారు. మనల్ని నీతిమంతులుగా మార్చడానికి కొరకు ఆయన లేపబడను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? క్రిస్మస్, ఈస్టర్ ద్వారా నీకేం కలిగినది? నీవు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నావు. దాన్ని మనము నమ్ముచున్నాము, విశ్వాసము ద్వారా మనం దానిని నమ్ముచున్నాము ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. హృదయములో మనము విశ్వసించాలి. ఆమేన్. యేసయ్య నా కొరకు వచ్చారు, నా పాపమును బట్టి ఆయన చనిపోయారు, ఆయన మరల తిరిగి లేపబడి ఉన్నారు. ఆయన లేపబడము ద్వారా దేవుని యొక్క కుమారుడని నిరూపింపబడారు నిజమే, కానీ నన్ను ఏం చేసి ఉన్నారు? నీతిమంతునిగా మార్చి ఉన్నారు. కనుక విశ్వాసము ద్వారా నీతిమంతుడు ఏం చేస్తాడు? జీవించేను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం వస్తాం ప్రియులారా, రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యము. అంటే లేఖనము ఏం చెప్పుచున్నది? లేఖనం అంటే ఏంటి? పరిశుద్ధ జీవ గ్రంథం. ఓకే, లేఖనము ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రెండవ వాక్యం చదువుమా, రెండవ వాక్యము దానిలోనే. క్రియల మూలముగా, వినండి వినండి, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడలేదా? అమ్మా వినండి, ఇప్పుడు నేను చెప్పిన కార్యం మీకు అర్థమైంది. క్రియలు అంటే ఏంటి అంటే, ఒక కార్యము చేసి, అయ్యా నేను నా ఒక చుట్టి ఇస్తానయ్యా, లేదా నేను మొక్కుపడి ఇస్తానయ్యా, దాని ద్వారా, క్రియల ద్వారా అబ్రహాం ఏం చేయలేదు? నీతిమంతునిగా తీర్చబడలేదు. అంటే అబ్రహాం తన పాపము కొరకు బలులు ఇవ్వడము, ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాన్ని వధించి దాని ద్వారా నీతిమంతులుగా మార్చబడలేదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. నాకేంటి? అదే కదా మనకు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. 4:23 చదువుతాము. రోమపత్రిక 4:23. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు, కానీ మన నిమిత్తము కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. కానీ మనకు మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. రాజను ఆమెన్ మృతులలో నుండి యేసు ప్రభు లేపబడి అని నమ్మి ఉన్నాడు కనుక రాజునికి అది నీతిగా ఎంచబడినది. నీవు నమ్ముచున్నావా? వెరీ 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 సింపుల్ గా ఒక కార్యం చూస్తాం మనము. 4వ అధ్యాయము 5వ వాక్యం. 5వ వాక్యం చూడండి. పని చెయ్యక, ఏమని ఉన్నది? పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చిన వాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసమే వాని విశ్వాసమే నీతిగా ఎంచబడినది. అంటే ఇక్కడ ఏమంటున్నారు ప్రభు? నువ్వు ఏం పని చెయ్యవద్దు, కానీ నువ్వేం చేయాలి?
పాపిని నీతిమంతునిగా మార్చుచున్నాడు కదా యేసయ్య. ఆ యేసు ప్రభు పైన నీవు విశ్వాసం ఉంచినా చాలు, ఆ విశ్వాసమే నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది. చెప్పండి కొట్టి దేవుని ఆరాధించుకుంటామా. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు. ఇప్పుడు నేనేం నమ్మాలి? పాపిని నీతిమంతునిగా మార్చుచున్న యేసు ప్రభు పైన నేను ఉంచిన విశ్వాసము ద్వారా నేనేమైపోతున్నాను? నీతిమంతునిగా మార్చబడుతున్నాను. లేదయ్యా యశ్వంత్ ఒక 10,000 తీసుకొనిరా, ఆమేన్. మేరీ ఒక 20,000 తీసుకొనిరా, అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది అంటే ప్రయాసపడి వాళ్ళు డబ్బులు ఇచ్చి రక్షణ పొందుకోవడం కాదు. వాళ్ళు ఏం చేయాలి? ఆమేన్. ఘోర పాపి అయిన పాస్టయ్యను ఏం చేశారు? యేసయ్య నీతిమంతునిగా మార్చారు. ఆమేన్. పాపులను నీతిమంతునిగా మార్చిన యేసు ప్రభు పైన మనము ఉంచుచున్న విశ్వాసము ద్వారా మనం ఏమైపోతామో? నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. హల్లెలూయా చెప్తామా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలాగనే నీవు నేను యేసు ప్రభుని నమ్మినప్పుడు మనం ఏమైపోతామా? ఆమేన్, నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 3 ఆశీర్వాదం అంటే ఈ నమ్మాడు కదా, నీతిమంతునిగా తీర్చబడారు కదా, వాళ్ళకి కలుగుచున్న దీవెన. ఓకే, మొదటి 3 దీవెన చూస్తాం. ఆమేన్. రోమపత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యము. అతడు లోకమునకు వారసుడగును. ఎవరు? అబ్రహాము. అతడు లోకమునకు వారసుడగును. వారసుడగును అని వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను కానీ హల్లెలూయా విశ్వాసము వలనైన నీతి మూలముగా ఏం కలిగినది? ఆ వాగ్దానము నెరవేర్చబడినది. ఏంటి వాగ్దానము? లోకమునకు వారసుడు. ఆమేన్. రోమపత్రిక 4వ అధ్యాయము 13. అతడు లోకమునకు వారసుడు అగును అని వాగ్దానము అబ్రహామునకైనను. అబ్రహాము విశ్వసించారు, మనకు విశ్వసించుచున్నాం కదా, మనము సంతానం కనుక అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కాదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాగ్దానము అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము నీతి మూలముగా ఆయన ప్రభుని నమ్మాడు గనక ఎలాగ నెరవేరినదో అలాగ నీవు నేను కూడా అబ్రహాము యొక్క వాగ్దానముల అన్నిటికీ మనము వారసులుగా ఉంటున్నాము. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఎవరికి ఈ వాగ్దానము? ఎవరు యేసు ప్రభుని నమ్ముచున్నారో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, 2వ ఆశీర్వాదం వస్తాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యము. ఆమేన్. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను. అది అతనికి చదవండి. లేఖనము నెరవేర్చబడినది మరియు హల్లెలూయా అతనికి ఏం పేరు కలిగిందా? దేవునికి స్నేహితుడు. మొదటి ఆశీర్వాదము వాగ్దానమునకు వారసుడిగా మారిపోయాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, మంచిగా వినండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను, అది లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా నమ్ముచున్నాము, మనము కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము గనుక విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించను. ఇప్పుడు ఈ 2వ ఆశీర్వాదం ఏంటి? ఆయన దేవునికి స్నేహితునిగా పేరు పెట్టబడి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడు అంటే నీవు నేను కూడా దేవునికి స్నేహితుడిగా తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ గొప్ప దీవెన దేని ద్వారా? క్రియల ద్వారా కాదు. ఎలాగమ్మా? విశ్వసించడము వలన. ఏం విశ్వసించడము? పాపులను నీతిమంతులుగా మార్చిన యేసు ప్రభు పైన మనము పెట్టిన విశ్వాసమును బట్టి ఈ గొప్ప దీవెన కలుగుతున్నది. 3వ ఆశీర్వాదం 3వ ఆశీర్వాదము రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యము. కాబట్టి
విశ్వాస మూలమున, ఆమేన్, విశ్వాస మూలముగా, ఇక్కడ వచ్చండి, విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆమేన్. మూడవ చూడండి, మనము విశ్వాసము ద్వారా దేవునితో మనం ఏం చేయబడి ఉన్నామా? సమాధానం కలిగి ఉన్నాము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే ఉచితంగా మనకు దొరుకుతున్నది. ఎలాగొస్తున్నది? ఉచితంగా. ఇప్పుడు దేవుని మూలముగా, అంటే విశ్వాసము ద్వారా దేవునితో మనకేం కలిగినదమ్మా? సమాధానం కలిగి ఉన్నది. హల్లెలూయా. ఒక్కటికి ఇచ్చినా కూడా మీరు హల్లెలూయా చెప్పడం లేదు. ఎలాగున్నదా? దేవునితో సమాధాన పరచబడి ఉన్నాము. రెండవ వాక్యం, విశ్వాసం వలన అందులో నిలిచి ఉండి, ఆమేన్, దేవుని యొక్క మహిమ, ఆమేన్, ఆ నిరీక్షణ మనకు కలిగి ఉంది. ఇప్పుడు రెండవది మనకేమి కలిగిందా? దేవుని యొక్క మహిమ మనకు కలిగినది. ఎందువలన? విశ్వాసం వలన. ఎందువలన? విశ్వాసం వలన. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఏంటి? దేవుని యొక్క కోపము, దేవునితో కోపము లేకుండా దేవునితో సమాధాన పరచబడినాము. రెండవది దేవుని యొక్క మహిమ. ఆదాము అవ్వ ఏం చేశారు? మహిమను పోగొట్టుకున్నారు కదమ్మా, వాళ్ళు దిగంబరముగా మార్చబడ్డారు. కానీ ఇక్కడ మన విశ్వాసము ద్వారా దేవుని యొక్క మహిమను మనము తిరిగి పొందుకున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడవ కార్యం ఏంటి? 5:5 ఏమున్నది? ఎందుకనగా మనల్ని సిగ్గుపరచదు, పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సమాధానము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. ఎందువలన? విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించెను. అబ్రహాము యేసయ్యను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. నేను పునరుత్థానమైన యేసు ప్రభుని నమ్ముచున్నాను గనుక అది నాకు నీతిగా ఎంచబడి ఉన్నది. ఆమేన్. 3 గొప్ప ఆశీర్వాదం. మొదటిగా అబ్రహాము యొక్క వాగ్దానములన్నీ నాకు యేసు నామములో అవును, ఆమేనని రాయబడి ఉన్నది. రెండవది, దేవునికి మనము స్నేహితులుగా మార్చబడి ఉన్నాము. మూడవది ఏంటి? దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రేమతో మనము నింపబడిన వానిగా ఉంటున్నాము. హల్లెలూయా. సరే, ఇది మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? చూడండి ప్రియులారా, ఆమేన్. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10. అది ఏమనగా, యేసు ప్రభువని, యేసువే ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఏలయనగా హృదయములో విశ్వసించి రక్షణ కలుగునట్లు. అంతే. రక్షణ ఎలా కలుగుతుంది? హృదయములో విశ్వసించాలి, నోటి ద్వారా ప్రకటించాలి. ఆమేన్. ఏమని హృదయంలో విశ్వసించాలి? యేసయ్య అనే రక్షకుడు, ఆయననే మృతుల నుండి లేపబడిన వాడు, నా పాపము కొరకు అప్పగింపబడిన వాడు ఆయనే అని చెప్పి నేనేం చేయాలి? హృదయములో విశ్వసించాలి. తర్వాత నోటి ద్వారా పలకాలి. ఏమని పలకాలి? ఆమేన్, యేసు ప్రభు ద్వారా నేను రక్షింపబడి ఉన్నానయ్యా, ఆయన నా పాపమును క్షమించి ఉన్నాడయ్యా, ఆయన నన్ను నీతిమంతునిగా మార్చి ఉన్నాడయ్యా, నా పాపముకు తగిన నాకు శిక్ష లేదయ్యా, యేసు ప్రభు ఒక రాకడలో యేసు ప్రభుతో నేను వెళ్ళిపోతానయ్యా అని చెప్పి మనం ఏం చేయాలా? ప్రకటించాలి. హృదయంలో విశ్వసించడం ద్వారా మనం ఏం చేస్తాం? నీతి కలిగినట్లు హృదయములో విశ్వసించాలి, రక్షణ కలిగినట్లు మనము ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఫస్ట్ పోర్షన్ అయింది. ఏమైంది? విశ్వాసం వలన నీతిమంతుడు జీవించెను. రెండవ పోర్షన్ ఏంటి? కానీ అంటేనే ఏదో ఉన్నది.
కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఏమంటున్నాడు? ఆమేన్. ఒకవేళ ఆయన అంటే బ్యాక్ స్లీడర్ అంటే ఏంటి, ఆయన వెళ్ళిపోయారని అనుకోండి, ఆయన ఆ రక్షణను విడిచిపెట్టి వెళ్ళిపోయారని అనుకోండి, అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు, సంతోషము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం ఇలాగ చూస్తాం. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 63 నుండి మనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63 నుండి చదువుమా. ఆత్మయే, మంచిగా వినండి. ఇక్కడ ఏమున్నది? ఆత్మయే. ఆమెన్. యూత్ అందరూ మనం చదువుతున్నాం కదా యోహాను సువార్త. ఆమెన్. ఈ రోజు మనం సాయంత్రం దానిని ధ్యానించబోతున్నాం. 1 నుండి 6 దాకా చదివినా కూడా చాలు. అంటే 1 to 6. ఆమెన్. ఈ రోజు సాయంత్రము మనం దాన్ని ధ్యానిస్తాం. ఎన్ని గంటలకు మీటింగ్? 5:30కి. ఆత్మయే, హల్లెలూయా, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోగము. ఎలాగున్నది? శరీరము కేవలము నిష్ప్రయోగము. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుందా? ఉజ్జీవింప చేస్తుంది. ఆత్మ ఇప్పుడు ఆత్మ ప్రభు ఇక్కడ ఉన్న శరీరం ఒక ఎమోషనల్, అయ్యో ఏమైతుందో, అక్కడ పాజిటివ్, మా ఇంటి పక్కన పాజిటివ్, వెంటనే భయపడుతున్నా కదా, అది అవసరం లేదు. శరీరము దేనికి పనికి రాదని రాయబడింది. ఎలాగుంది? ఆత్మయే జీవింప చేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించని వారు ఎవరో తెలియదు. మరియు తండ్రి చేత కృప అనుగ్రహించబడలేదు కనుక ఓకేమా. వెనక్కి తీసి మనమేమైపోయారు? వెనక్కి జారిపోయారు. ఎందుకు బట్టి? మొదటిగా వాళ్ళు ఏమున్నది? అపనమ్మకం, అవిశ్వాసం. రెండవది ఆయనకి దేవుని ఎడల వాళ్ళకు కృప లేదు. ఇప్పుడు యూదాస్ గారు ఏమైపోయాడు? ఆయన గురించి ప్రభుకు తెలుసు, ఆయనకి దేవుని దగ్గర ఆయనకు కృప లేదు కనుక ఆయన వెనక జారిపోయారు. రెండవది అపనమ్మకము. మూడవది వాళ్ళు ఆత్మలో నమ్మకం లేకుండా శరీర ప్రయాసం, శరీరం ఒక ప్రయోజనం కనుక వాళ్ళు పడారు కనుక వాళ్ళు వెనక జారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. మనం మొదటిగా చూస్తాం, విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవించను. ఎందుకు? ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. యేసయ్య ఎందుకు వచ్చారు? జీవం ఇవ్వడానికి. ఆ జీవము పరిపూర్ణముగా ఉండట కొరకు వచ్చాడు. అపవాది ఎందుకు వచ్చారు? దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చారు. కానీ యేసయ్య పరిపూర్ణమైన జీవం, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు ఇక్కడ. కానీ ఎందుకు వీళ్ళు వెనక జారిపోతున్నారు? వాళ్ళ విశ్వాసం లేదు. విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవించను, అవిశ్వాసం ద్వారా పాపి చనిపోను, నాశనమై. సో అపనమ్మకం ఒకటి, దేవుని యొక్క కృప పొందలేదు కనుక. మూడవ కార్యము, శరీర ప్రకారముగా వాళ్ళు ఉంటున్నారు కనుక వాళ్ళు ఏమైపోయారా? ఓడిపోయారు. నీలరా. ఇంకొక వాక్యం చూస్తాము, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యము. ఆమేన్. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. చెప్పలేం లేదు. ఆమేన్. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడు. ఎవరెవరు కుమారుని విశ్వాసం కలిగి ఉన్నారు? కుమారుని యందు ఎవరు విశ్వాసం కలిగి ఉన్నారో వారు నిత్య జీవము గలవాడు. రెండవది ఉల్టా ఇంగ్లీష్ చూడండి. He that believeth on the Son hath everlasting life, and he that believeth not, అంటే విశ్వసించినవాడు. ఎలా ఉన్నది?
విశ్వసించని వాడు, ప్రైజ్ లార్డ్, అంటే అవిశ్వాసం కలిగిన వాడు ఎలా ఉంటాడా? జీవము లేనివాడు. అర్థం కరెక్టా? కానీ తెలుగులో వెళ్ళాలండి, కుమారునికి విధేయుడు కానివాడు మనకి, అవునా? కానీ ఇంగ్లీష్ లో ఎలాగుండే, తమిళ ఎలాగుండదు అంటే విశ్వసించిన వాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు, కుమారుని యందు విశ్వాసం లేనివాడు నిత్య జీవము లేనివాడు. అంతే కదా? ప్రైజ్ లార్డ్. దాని తర్వాత జీవము చూడడు కానీ ఏమున్నది? దేవుని ఒక ఉగ్రత ఆయన మీద నిలిచి ఉండను. ఎప్పుడైనా చూస్తారే వాక్యము? నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. రక్షింపబడిన వాడు నిత్య జీవం కలుగుతాడు అంటే విశ్వాసంతో, యేసుప్రభు పైన విశ్వాసం కలిగిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. యేసుప్రభు పైన విశ్వాసం లేని వాడు జీవము చూడడు కానీ ఆయన మీద దేవుని ఒక ఉగ్రత నిలిచి ఉండను. ఎంతమంది ఆమెనంట? ఉండాలా? ఎవరు యేసుప్రభుని నమ్మని వారు, యేసుప్రభు పైన విశ్వాసం లేని వారి పైన దేవుని ఒక ఉగ్రత. చూడండి ప్రియులారా, దేవుడు ప్రేమామయుడు కానీ దేవుడు దహించు అగ్ని. ఉగ్రత, కోపము ఎవరి మీద ఉంటది? ఎవరు యేసు ప్రభు పైన విశ్వాసము ఉంచలేదో వాని పైన ఏముంటదా? దేవుని ఒక ఉగ్రత ఉంటది. చివరి ఏం చేయాలి? ఇంత చెప్పినా కూడా మనం ఏం చేస్తాము? నాదారి రగదారి అని చెప్పి మనం వెళ్తున్నాము. లేదు ప్రియులారా, కాలం చివరి కాలంలో ఉంటున్నాము. ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, అయ్యా మా బంధువులకు పోయిన గురువారము వాళ్ళకు పాజిటివ్ వచ్చింది అయ్యా. సరే ఏంటి అన్నాడు. నేను పోయిన సండే వాళ్ళ ఇంట్లో ఉన్నానయ్యా, ఆదివారం వాళ్ళ ఇంట్లో ఉన్నా, గురువారం వచ్చిందా ఇప్పుడు మాకు వస్తుందయ్యా. ఎంత భయం చూడండి. నేను అన్నాను, ఏ తెగులు నీ కూడాలను సమీపించదని అన్నారు కదా. దేవుని యొక్క వాక్యం అంటే భయం. ఆమె నీవు రక్షింపబడినావు అంటే నీకెందుకు భయము? దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద ఉంటది? యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడిని నమ్మని వాని పైన దేవుని యొక్క ఉగ్రత ఉంటదని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఆమె దేవ సేవకుడైన నేను దానిని నమ్ముచున్నాను ప్రియులారా. హల్లెలూయా. కనుక మనము ఆలస్యం చేయకండి, త్వరగా దేవుని రక్షకునిగా అంగీకరించుకొనుడి. హల్లెలూయా. ఒక క్రిస్టియన్కి ఏమైంది? అమెరికాలో జరిగిన కాదు. ఒక క్రిస్టియన్కి ఏమైంది? పాజిటివ్ వచ్చింది అని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇద్దరు కొంచెం సీరియస్ గా ఉంటున్నారు కానీ ఈయన మాత్రం సంతోషంగా ఉంటున్నారు. మనసులో ఒకవైపు ఆయాసం, ప్రభువా నేను రక్షింపబడిన వాడు, నేను సొంత రక్షకునిగా అంగీకరించుకున్న వాడు, నాకెందుకు ప్రభువా ఇది వచ్చినది? ఏం చెప్పలేదు కానీ ఈయన సంతోషముగా పాటలు పాడుకొని వాక్యం చదువుకుని సంతోషంగా ఉంటున్నాడు. పక్కనే ఉన్నవాడికి కోపం వచ్చింది. ఏంటో నీవు ఇలా సంతోషంగా ఉండగలుగుతావు అని ఒక మాట అన్నాడు. అయ్యా నేను రక్షింపబడి ఉన్నాను, ఇక్కడ ఉన్నా నేను యేసయ్యతోనే ఉంటాను, నేను అక్కడ వెళ్ళినా కూడా యేసయ్యతోనే ఉంటాను. హల్లెలూయా. అంటే ఏంటి నువ్వు అంటున్నది అని ఆయన అడగగా ఆయన అన్ని చెప్పాడు. యేసు ప్రభు ఇలాగ వచ్చారు, ఆమె నా పాపమును బట్టి చనిపోయారు, నన్ను రక్షించి ఉన్నారు. విని 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 ఈయనన్నాడు, ఆ యేసయ్య నాకు కూడా కావాలి. దేవుని యొక్క దయ. వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేశారు. 2-3 రోజులే ఇద్దరికి ఏమైపోయిందా? నెగటివ్ వచ్చింది. ఇద్దరు బయటికి వచ్చారు. దేవుని కలిసి వాళ్ళు సేవ చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు తెలిసింది, ఓ ఈ వ్యక్తిని రక్షించడానికి కొరకు దేవుడు ఏం చేశారు? నన్ను అక్కడ తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో సమస్తములో ఏం చేశారు? సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నది ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎవరు నమ్మని వారో వాళ్ళపైన ఏముంటదా? దేవుని యొక్క ఉగ్రత ఉంటది. ఇప్పుడు మన తెలుగులో మనం చదివినాం కదా, ఎలా ఉన్నది? కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. అవిశ్వాసం లేదు. కుమారునికి విధేయుడు కానని వాడు అంటే ఏంటి? కుమారునికి లోబడకుండా ఉన్నవాడు అంతేనమ్మా. విధేయుడు అంటే అని చెప్పిన మాటకి మనము లోబడలేదు.
తెలుగులో చాలా చక్కగా ఉన్నది కదా. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు నేను మీకు ఒక వాక్యం చూపిస్తాను. ఎవరి వాక్యం తెలుసా? ఇది ఎవరి గురించి తెలుసా? నీతిమంతుని యొక్క విశ్వాసం చూసినాము. ఇప్పుడు సైతాను ఒక విశ్వాసం చూస్తాం. ఎవరు ఒక విశ్వాసం చూస్తాము? సైతాను ఒక విశ్వాసం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం. ఆమేన్. దేవుడు ఒక్కడే. ఎవరు నమ్ముతున్నారు? దేవుడు ఒక్కడే అని ఎవరు నమ్ముతున్నారు? స్వయం నమ్మలం లేదా? ఆమేన్. దేవుడు does believe that there is one God. అంటే దేవుడు ఒక్కడే అని ఎవరు నమ్ముతున్నారయ్యా? నమ్ముతున్నారా? నెక్స్ట్ వాక్యమా? అలా నమ్ముతున్నారా? మీరందరూ మంచివారు, మంచిదే. ఆహా, మీరు నమ్మడం కాదు, దయ్యం కూడా ఏం చేస్తున్నదా? నమ్ముచున్నది. ఏం చేస్తున్నది? ఓడుకుచున్నది. ఎందుకు ఓడుకుచున్నది? దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పి దయ్యం కూడా ఏం చేస్తున్నదా? నమ్ముచున్నది, ఓడుకుచు ఉన్నది. ఇంకొకటి చెప్పాలా? దయ్యము మీకంటే మంచి ఆరాధన చేస్తుంది. దయ్యము మీకంటే మంచి ఆరాధన చేస్తుంది. మేము ఆరాధన టైంలో ఉంటాము కదా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆరాధన చేస్తుందా దయ్యము? చూస్తామా? మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వాక్యము. యేసు వాడెవరు? లేగియోన్ అంటే 6000 దయ్యం ఆయనలో ఉన్నది. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు బిగ్గరగా కేకలు. నేను ఏం చేసినట్టునండి? దూరంలో యేసయ్యను చూశాడు. ఎవరు? దయ్యం పెట్టిన వాడు. ఏం చేశాడా? పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, మనం కూడా పరిగెత్తుకుని వచ్చిన కదా. ఎంతమంది నమస్కారం చేసినాం? సాగిలపడి నమస్కారం చేసినామా? లేదు కదా. కానీ దయ్యం చూడండి ఏం చేసిందా? సాగిలపడి నమస్కారం చేసి ఏమన్నదా? యేసు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడా. హల్లెలూయా. మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? కొద్దిసేపు ముందు యేసు దేవుని యొక్క కుమారుడని విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు. అవును కదా. ఇక్కడ చూడండి, దయ్యం ఏమిటండి? యేసయ్యా నీవు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడని నమ్ముచున్నది. కానీ దయ్యం ఏం చేయదు? విధేయత చూపడము లేదు. అందుకే తెలుగులో రాయబడి ఉన్నది. ఎలా ఉన్నది? విధేయుడు కానివాడు. ఎంతమంది విధేయత చూపడానికి ఇప్పుడైతే మనసు పొందుకుంటున్నారు? అర్థమైందా? ఆమె దేవుని యొక్క కుమారులని. నేను కూడా క్రైస్తవుడండి, అది కాదమ్మా. ఆమె క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం కాదమ్మా, యేసయ్యను మన హృదయంలో అంగీకరించడం ద్వారా. అందుకే దేవుని యొక్క విశ్వాసం మూలముగా నీతిమంతుడు బ్రతుకును జీవించెను. విశ్వాసం లేని పైన దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను వాక్యం వింటూ ఉన్నాము. 3 బారిపోయింది. వాక్యం విని 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 ఏమైపోయింది? 3 బారిపోయింది. కాదు ప్రియులారా, ఆమె సమయం వస్తున్నది. దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండకుండా దేవునితో మనము సమాధానం కలిగిన వారిగా ఉండాలి. దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలి. దేవుని యొక్క ప్రేమ మన పైన కుమ్మరింపబడాలి. అప్పుడు నీవేం చేయాలి? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని నీవు యేసు ప్రభు కొరకు జీవించాలి. అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసం ఉంచినవాడు విశ్వాసము లేనివాడు. మార్కు సువార్త 16 మార్కు సువార్త. నమ్మి బాప్టిజం పొందుకున్న వాడు రక్షింపబడెను. రక్షింపబడతావా? శిక్ష విధింపబడతావా? హలో, ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకున్నాను. మంచి వర్తమానం వినండి. హల్లెలూయా. దేవునికి వాక్యం ఏమంటుంది? ఆమె లేదా అంటే ఏంటి అర్థము? దానికి మాకు సంబంధం లేదు. యేసు ప్రభు ఏం చేశారా? ఇలాగ చేసి రాస్తూ ఉన్నారు. దేని మీద?
నేల మీద రాస్తూ ఉన్నారు. ఏం చేశారు? అందరూ ఏం చేశారు? రాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతూనే ఉన్నారు. తిరిగి చూస్తే ఎవరు మాత్రం ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా? ఆమేన్. నేను కూడా నిన్ను శిక్షించను. ఓ ఇంకా పాపం చేయి. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఓ వెళ్ళిపో, ఇంకేం చేయకు, పాపం చేయకు. అలాగనే దేవుడు ఇప్పుడు కూడా అంటున్నాడు. ఆమేన్. పాపంలో ఒప్పుకో, విడిచిపెట్టు, ఇంకా మీదట పాపం చేయకు. నీవు దేవుని యొక్క కనికరం పొందుకుంటావు. దేవుని యొక్క వాక్యం అంటున్నది, నమ్మి బాప్టిజం పొందుకున్న వారు రక్షింపబడతారు, నమ్మని వారి పైన శిక్షా విధి కలుగుతుంది. చివరికి ఒకసారి ఆ వాక్యం ఈ రోజు మనం ధ్యానించిన వాక్యం చూస్తామా? నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించెను, కానీ వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇష్టనిగా మనం ఉంటాం ప్రియులారా. విశ్వాసము ద్వారా యేసయ్యను మనం సొంత రక్షకునిగా అంగీకరించుకుని యేసయ్య కొరకు మనం బ్రతుకుతాము. అతి త్వరలో ఉన్న రాకడలో మనము మన కుటుంబముతో సంఘముతో ఎత్తపడడానికి దేవుడి మనకు సహాయం చేయగలగాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. ఆమేన్. దృఢపరచుకొని దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసి ముందు సాగు. అతి పాప ప్రభు మనందరికీ యేసు నామములో ఆ కృపను మనకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ పాస్టర్. ఈ రోజు దాకా తండ్రి రాజా ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, సుఖల జీవమును బట్టి అయ్యా నీకు కొట్లాది ఎన్నో రాత్రుగా రాజా అయ్యా రాజా హల్లెలూయా. ఇంకెన్నో గవర్నమెంట్ వ్యాధి ద్వారా తండ్రి రాజా, ఇంక భయం ద్వారా అయ్యా ఎంతో మంది వారిని తండ్రి రాజా సజీవ దగ్గర ఈ రోజు దాకా ఉంచి అయ్యా అమృతమైన మాట ద్వారా నాతో మాట్లాడి ఉన్నావయ్యా రాజా. అయ్యా మేము కూడా నిన్ను విశ్వాసించిన వారుగా రాజా, ఆ నిత్య జీవను పొందిన వారుగా రాజా, అమరుగా కూడా ప్రతి ఆశీర్వాదమును సుధరించిన వారుగా రాజా, నీ స్నేహితులుగా అయ్యా నిన్ను మగిపడం చూసిన వారుగా అయ్యా నీ ఒక ప్రేమను రాజా అనుభవించిన వారుగా తండ్రి రాజా. హల్లెలూయా. అయ్యా ఎల్లప్పుడు నీతో ఉండిన ఆ ఒక స్నాక్యం పొందిన వారు ఉండడానికి కావాల్సిన ఆ ఒక విశ్వాసం రాజా యేసుక్రీస్తు నామములో మందకు దయచేయండి రాజా. హల్లెలూయా. విశేషంగా తండ్రి రాజా ఇదిగో విశ్వాసమును పుట్టించి దాన్ని కొనసాగి చేసిన దేవా హల్లెలూయా. అయ్యా ఈ విశ్వాసమును ఈ రాకడ పర్యంతం తండ్రి రాజా కొనసాగి చేసి తండ్రి రాజా. హల్లెలూయా. నామమయమవచ్చని వేడుకుంటున్న విశేషంగా తండ్రి రాజా ఇదిగో మా ప్రియుడు నానయ్య తండ్రి రాజా. హల్లెలూయా. అయ్యా విశ్వాసం నుంచి తొలగిపోకుండా అయ్యా వెనకబడకుండా తండ్రి రాజా అయ్యా నీ ఒక ఉగ్రతకి రాజా అయ్యా గురిగా కూడా తండ్రి రాజా అయ్యా పరిశుద్ధ దేవ ఈ రోజు వాళ్ళలో రాజా మీరు క్రియేట్ చేసి ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి రాజా. ఓ పరిశుద్ధ దేవ రాజా ఈ రోజు వాళ్ళతో మాట్లాడి ఉన్నారయ్యా రాజా. ఏ బాధను తొచ్చిపోకుండా పడిపోకుండా లోకమును చూసి రాజా. హల్లెలూయా. అయ్యా రాజా నీకు దూరం అయిపోకుండా తండ్రి రాజా. హల్లెలూయా. మా బిడ్డలందరూ కూడా అయ్యా విశ్వాసం నీది అయ్యా విశ్వాసం ఉంచి తండ్రి రాజా. హల్లెలూయా. అయ్యా హృదయంలో విశ్వాసించి నోటిలో ఒప్పుకొని తండ్రి రాజా రక్షించబడిన వారు తండ్రి రాజా. అయ్యా మేమందరం కలిసి రాజా ఆ నిత్య జీవములో తండ్రి రాజా ప్రవేశించడానికి మా అందరూ కూడా దయచేయగలని పెట్టుకుంటున్నాం. అలాంటి దాన్ని అయ్యా ఇచ్చి ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి రాజా. తగ్గించుకొని నిర్ణయిస్తూ నామం అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. మన ప్రార్థన ఆలకించి ఉన్నారు కనుక మనమందరూ దేవుని స్తుతించుకుంటామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. మన
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, యేసయ్య ఒక సమాధానమును, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఐక్యతను ఎల్లవేళలో మనందరికీ తోడు ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God bless you. God be with you. Praise the Lord.